వెల్కమ్ టు మీ లక్ష్మి టాక్ షో. కొంతమంది గన్నులతో పోరాడతారు, కొంతమంది జెండాలు పట్టుకొని పోరాడతారు. కానీ ఈ ఒక వ్యక్తే పాటతో పోరాడుతూ ఉన్నారు. ఆయనే మన గద్దర్. ప్లీజ్ వెల్కమ్ గద్దర్ గారిని. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ నా షోకి వచ్చినందుకు. నీ షో కాదు, మన షోకి వచ్చినందుకు. మీ మొదటి ప్రశ్న అదే అవుతుంది. తీవ్రవాదులు గన్నులతో పోరాడతారు, గాంధీవాదులు జెండా పట్టుకొని పోరాడతారు. కానీ మీరు పాటతో పోరాడుతున్నారు. ఎందుకని? శబ్దం అది విశ్వం. మానవ చరిత్రలో జ్ఞానాన్ని పట్టుకున్నది మొట్టమొదటి శబ్దం. కాబట్టి ఆ శబ్దంతో కూడుకున్నటువంటి ఏదైతే పాట, మాట, ఆట, రాగం ఉంది కదా, అది ముందు చెప్పదలుచుకున్న విషయాన్ని మైండ్కు చెప్పాలి. ఆ చెప్పినప్పుడు ఆ శబ్దంలో, ఆ రాగంలో భాష, మాట ఏమీ ఉండదు. దీంట్లో రాగమే ఉంది, శబ్దం ఉంది, ఒక పిలుపు ఉంది, ఒక జ్ఞాపకం ఉంది. కాబట్టి నేను కళాకారుని కాబట్టి మీలా అది గురించి నేను చేయగలిగిన పని ఇదే చేయగలను. కాబట్టి నేను పాటనే వెనుకున్నాను. సాంగ్ మీద ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి ఉందా? పాట మీద ఇంట్రెస్ట్ అంటే చిన్నప్పటి నుంచే మా ఊర్లో ఉన్నప్పటి నుంచి మా అమ్మ చాలా బాగా పాడుతుంది. మా నాన్నగారు ముఖ్యంగా అంబేద్కర్తో కలిసి ఉద్యమాలలో పాల్గొన్నారు. అదే ఆ గొంతు, ఆ రాగం, అదే భాష, అదే మాటను నా పాటలుకున్నాను. చెరువు కింద చెరుకు తోటో జాలి మోగునాలి, చెరుకు గల్వానే పోతో జాలి మోగునాలి, నీళ్ళు గట్టనికి వచ్చో జాలి మోగునాలి, నిలువెల్ల నన్ను చూసి పోవో జాలి మోగునాలి. ఇది మా అమ్మ పాడేది. సో అలా ఆమె పాడిన అనేక పాటలతో సహా భక్తి గీతాలు లేదా సామాజిక గీతాలు పాడేవాడిని. అట్లా ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చే వరకు అప్పుడే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం రావడం, విప్లవోద్యమం శ్రీకాకుళంలో నీకు రావడం, విప్లవ రచయితల సంఘం ఏర్పడడం. ఓహో, కళకు, శబ్దానికి, వాక్కుకు ఒక పర్పస్ ఉండాలి. అట్లా ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చిన తర్వాత నేను నా యొక్క పాట, నా సాహిత్యాన్ని సమాజానికి ఏ విధంగా చేయగలుగుతారో అని అలా మార్పు వచ్చింది. నేను 2 గంటలు రోజు హోటల్లో సర్వర్గా పనిచేసి చదువుకునేవాడిని. అందుకే అది నేచురల్గా కూడా కొన్ని వదిలిపెట్టకుండా కొన్ని రావు. విత్తనం మొలకెత్తాలంటే తన విత్తనం దశ నుండి ఆకులు అవుతాయి. ఆ ఆకులు పువ్వు కావాలన్నప్పుడు అవి వదిలిపెట్టి పువ్వు అవుతాయి. ఆ పువ్వు పండు కావాలన్నప్పుడు ఆ దశ వదిలిపెట్టి పండు అవుతుంది. ఆ పండు విత్తనాలు కావాలన్నప్పుడు అట్లా ఒకటెనక ఒకటి మార్పులు వచ్చినాయి వాళ్ళు. సో నేను అడిగే ప్రశ్నలు నాకు తెలియనాటివి, నా ప్రేక్షకులు మీరు వస్తున్నారని రాసి పంపించిన కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. సో వాట్ ఎవర్ ఐఎమ్ ఆస్కింగ్ మా ప్రేక్షకులు అందరి కోసం నా ద్వారా అడుగుతున్నాను అనుకోండి. మీకు ఏ ప్రశ్న అయినా అడిగే హక్కు ఉంటుంది. థ్యాంక్ యూ. ఆ ప్రశ్నలకు జవాబు చేసే హక్కు కూడా నాకు ఉంటుంది. కాబట్టి ఇది డెమోక్రటిక్ అప్రోచ్ కాబట్టి యు గో హెడ్. థ్యాంక్ యూ. మీ పేరు ఫస్ట్ విఠల్ రావు, తర్వాత ఏ ఇన్సిడెంట్ మిమ్మల్ని గద్దర్గా మార్చింది? ఎట్లంటే మా ఫాదర్ నా పేరు విఠల్ రావు అని పెట్టాడు. కానీ నేను స్కూల్ పోయిన తర్వాత నీకు రావెందుకని రావు తీసేసాడు మా పంతులు. రావు అని ఎందుకు తీసేశారు ఆయన? తీసేశారంటే ఇప్పుడు గ్రామాలలో ఈ అన్టచబుల్ రావెందుకురా. సో అక్కడ నుండి ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చిన తర్వాత మేము ఆర్ట్ లవర్స్ అసోసియేషన్లో చేరాం. ఈ ఆర్ట్ లవర్స్ అసోసియేషన్లో చేరిన తర్వాత గదర్ పార్టీ గురించి చదువుతున్నాం, GADAR. అప్పుడు నేను కవితలు, చిన్న పాటలు రాశాను. సో ఆ పాటకి ఏం పేరు పెట్టాలంటే నేనే ఆ పుస్తకం చదువుతున్నాను కాబట్టి గదర్ అని రాసుకొని పోయాను. ఎందుకంటే నా ఒరిజినల్ పేరు పెడితే పోలీసు వాళ్ళు తీసుకుపోయి జైలు వేస్తారు. అప్పుడు రహస్యంగా ఉండాలని గదర్ అని పేరు పెట్టాం. సో ఆ గదరే పార్టీ ప్రింటింగ్ పోయే వరకు దావత్ వచ్చి గద్దర్ అయింది. సో అదే ఇప్పుడు అందరికీ గద్దర్ గదర్. కానీ మీ ఉద్యమానికి వాట్ వాజ్ దట్? ఆ ఫస్ట్ ఇన్సిడెంట్ ఏంటండి? ఏదో కడుపు ఏదో రగులుతుంది కదా మీకు, ఆ ఇన్సిడెంట్ మీ గుర్తుకొచ్చింది ఏంది? ఈ దేశంలో అది మాది గొల్లవాడ, అది మాలొల్లవాడ,
అది కూలొల్లవాడ, అది సాకలొల్లవాడ, అది బెస్తొల్లవాడ, అది కమ్మరొల్లవాడ, అది బాపనొల్లవాడ, అది కోమటొల్లవాడ, అది దొరవరి వాడ. అట్లనే ఉంటుంది మా ఊరు కూడా. అది మాది గొల్లవాడ, అది అంటరాని వాడ, అది ముట్టరాని వాడ, అది మనిషి లేని వాడ. అదే ఇన్సిడెంట్. నేనెప్పుడు ఈ దేశంలో మనిషిగా గుర్తించబడలే. నాకు ఆ ఊర్లో ఏ ప్లేస్మెంట్ ఉందో ఆ ప్లేస్మెంట్ ఉండాలి. నేను వృత్తిని మార్చుకోను. చెప్పులు చేసేది మాది గోడే కాదా, నిజమేలే. మొందలు దొవ్వది మాలోడే కాదా, నిజమేలే. ఊరి కుప్పలం దొరగాడే కాదా, నిజమేలే. దట్ ఈస్ ట్రూత్. నేను ఎక్కడున్నా నేను అదే పని చేయాలి. నేను సపోజ్ నేను ఒక అన్టచబుల్ అనుకో, నేను ఆ గుడిలో పోయి నేను బ్రాహ్మణ్ అయితే మొత్తం శ్లోకాలు చదువుకున్నట్టనో ఐ డోంట్ హ్యావ్ దట్ రైట్. సో ఆ సిస్టమ్ ఏదైతే ఉన్నదో ఆ స్ట్రగుల్లో నుండి తెచ్చుకున్నది ఇదంతా. సో అక్కడి నుంచి మరి నా భావాలు, నా యొక్క కన్నీళ్ళు చెప్పాలి కదా, చెప్పడానికి ఒక ఫామ్ కావాలి కదా. నేను ఈ ఫామ్ ఎన్నుకున్న పాట అందుగురించి. మాది గొల్లింట్ల బుట్టి కాళ్ళకేమో చెప్పులేదు, ఏడుంది బాటా చెప్పొచ్చేసింది. కుమ్మరొల్లింట్ల బుట్టి పిండ కూడుకుండలేదు, ప్లాస్టిక్ బకెట్ కుండ గెట్ అవుట్. సాలల్ల ఇంట్ల బుట్టి సావు బట్ట కొనలేడు, రిలయన్స్ కంపెనీ. బాపనొల్లింట్ల బుట్టి గుడి లేదు, గంట లేదు. బిర్లా టెంపుల్లో ఇంగ్లీష్ వచ్చిన బాపనోడే ఉంటాడు పూజారి. అట్లా డిస్ట్రాక్షన్ అయినటువంటి ఒక గ్రామ పునాదుల్లో నుండొచ్చు అక్కడ పాటలు, అక్కడ మాటలు తీసుకుని అందుగురించే చిన్నప్పటి నుండే ఆత్మగౌరవం గురించి కొట్లాడడం. దీనికోసమే నేను పోరాడుతున్నానని మీకు చిన్నప్పటి నుంచే స్కూల్ అది, మా తండ్రి స్కూల్ అది. దట్ ఈస్ వాట్ యాక్చువల్గా. అందుగురించి పాటలలో నేను ఇప్పుడు చెప్పిన కదా. అయితే ఆ ఊరు ఇప్పుడు నేను 60 ఏళ్ళ తర్వాత ఇప్పుడు మొన్న పోయినా నా ఊరుకు పోతే అందరూ ముద్దు పెట్టుకుంటుండ్రు, బ్రాహ్మణ్స్ వాళ్ళు వీళ్ళు మొత్తం. అప్పుడు నేను అడిగిన, మీరు నన్ను ఎందుకు ప్రేమిస్తున్నారు? నీ ప్రజ్ఞకు, నీ జ్ఞానానికి. అప్పుడు నా తండ్రి గుర్తుకొచ్చాడు, బీ ఎడ్యుకేట్, నువ్వు చదువుకో. కాబట్టి నేను అక్కడ చదువుకున్నాను కాబట్టి అక్కడ చదువుకున్నాను కాబట్టి ఆ చదువు నుంచి ఇక్కడ ఇంజనీరింగ్కి వచ్చిన. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ హ్యూమిలేషన్ ఇక్కడ ఉంది. నాకు బట్టలు లేవు, నేను లాస్ట్ బెంచ్లో కూర్చోవాలి. నేను ఎంటికలు ఇట్లుంటాయి, వాడు ర్యాగింగ్ చేసిన ఎంటికలు కత్తిరించేస్తాడు. నాకు అన్నం లేదు, వాళ్ళు మంచిగా కార్లలో వచ్చి అన్నం తింటారు. నేను అనుకున్నా, ఐ డోంట్ వాంట్ దిస్ ఇంజనీరింగ్. ఎస్, నా మళ్ళీ తిరుగుబాటు చేద్దాం అనుకో. ఇంకా నా జుట్టే పెంచుకుంటాను, నాకు ఇంజనీరింగ్ వద్దని. సో అవమానాన్ని భరించాలి, అది మానవ యొక్క నేచర్. మనిషి ఇంకో మనిషిని ప్రేమించాలనే దాంట్లో నుంచే ఈ స్ట్రగుల్ వచ్చాయి. ఇంట్రెస్టింగ్. మీరు ప్రతిరోజు ప్రజల కోసమే పనిచేస్తానని మీరు అంటారు కదా, కానీ ప్రభుత్వం అరెస్ట్ చేస్తుందని అండర్ గ్రౌండ్ లోకి ఎందుకని వెళ్తున్నారు? శత్రువు దొరక్క ఉండడం నేను చేసిందే కాదు. పాండవులు కూడా పోయారు అడవిలోకి, భగత్ సింగ్ కూడా పోయాడు. అంతెందుకు, మన ఇంట్లో ఒక ఎలుక ఒక పిల్లి ఉందనుకో, ఆ పిల్లి తిననీకి వచ్చినప్పుడు ఎలుక పోయి అజ్ఞాతవాసంలో ఉండాలి. ఇట్ నెవర్ మీన్స్ దట్ పారిపోయినట్టు కాదు. శత్రువు మనల్ని అరెస్ట్ చేసుకోవడానికి వచ్చాడు. నా ముందు 2 ప్రశ్నలు ఉండేది. ఒకటి, జైల్లోకి పోవాలమా, లేదు జనంలోకి పోవడమా. నాకు ఫస్ట్ ఒక నక్సలైట్ నాయకుడు వస్తున్నాడు అని చెప్పారు. నేను స్టూడెంట్ ఉన్నప్పుడు, అరే పెద్ద నక్సలైట్ లీడర్ వస్తున్నాడు అంటే ఎక్కడ ఉంటాడంటే అండర్ గ్రౌండ్లో ఉంటాడని. ఆయన రాగా నేను అడిగిన, సార్ మీరు అండర్ గ్రౌండ్లో ఎట్లా గాలి పీల్చుకుంటారు, ఎట్లా తింటారు అని. అదైతే అండర్ గ్రౌండ్ అంటే భూమి లోపల కాదు, జనంలో శత్రువు దొరుకుంటుంటాము. అందుగురించే నా లైఫ్లో నేను ఫస్ట్ బిగినింగ్లో 2 సంవత్సరాలు అజ్ఞాతవాసంలో ఉన్నాను. ఆ అజ్ఞాతవాస జీవితం చాలా కష్టమైన జీవితం. అప్పుడు నేను అరెస్ట్ అయినప్పుడు నా కాళ్ళు చేతులు కట్టేసేసి ఇట్లా వేలాడ తీసుకొట్టాను ఎమర్జెన్సీలో. కొట్టేసిన తర్వాత ఇక నిన్ను కాల్ చేస్తామని, చలో యు ఆర్ గోయింగ్ టు టేస్ట్ యువర్ బ్లడ్ అన్నారు. సరే అన్నారు. అయితే ఒక పాట పాడతావా అన్నారు. నీకోసం ఎందుకు పాడాలని. సో నా చేతులు కట్టేసేటప్పుడు నేను ఒక పాట రాశాను. తుపాకులాకెదురు నడవరా అన్నయ్య తూటాలమాలదొడుగరా, వీరుని మరణము కాదు వృధా ఎన్నటికి, తప్పని చావు కొరకు భయపడకు ముమ్మాటికి. వీరుని మరణము కాదు వృధా ఎన్నటికి,
తప్పని చావు కొరకు భయపడకు ముమ్మాటికి. అలా ఆ పాట రాసుకున్నాను. నన్ను గంటలు కట్టి అలా తింపి తీసుకొచ్చి మళ్ళీ వదిలిపెట్టేశాను. సో అట్లా ఈ 40 సంవత్సరాలలో నేను సుమారు 8 సంవత్సరాల అజ్ఞాతవాసంలో ఉన్నాను. 1 సంవత్సరం అడవిలో ఉన్నాను. ఇది నా జీవితం. మీరు 2 సార్లు నక్సల్ అన్న పేరు తీశారు. మీరు ఇంకా నక్సల్తో అసోసియేషన్ ఉందా మీకు? నక్సల్స్తో, లేకపోతే మీరు అక్కడి నుంచి బయటకు వచ్చేసారా? సామాన్యంగా ఈ దేశంలో భగత్ సింగ్ మొదలుకొని అల్లూరి సీతారామరాజు మొదలుకొని ఎవరైనా రాజ్యంతో పోరాడాలి, ప్రజలను పోరాడిపించాలి. ప్రధానంగా నీకు ఈ నక్సల్ బరి అనే చిన్న విలేజ్, అక్కడ సంతాల్ అనే తెగ బెంగాల్లో, వెస్ట్ బెంగాల్లో, వాళ్ళు ఈ భూమి మాది అని కొట్లాడారు అంతే. ఈ భూమి కోసమే మహాభారత యుద్ధం జరిగిందో ఓరన్న. భూమి అనేది ఏదైతుందో, భూమి నాది అన్న భూమి పక్కున నవ్వన్నట్టు, భూమి గురించి పక్క ఇద్దరు అన్నదమ్ములు గోడ మార్చుకోవాలన్న కొట్లాట. ఈ స్థలం కావాలంటే భూమి నాది అంటే భూమి నాది అనడం వలన వచ్చింది. ఎందుకంటే ఆ భూమి మీద మానవ చరిత్రలో మనుషులు తమ చెమట సుక్కలను చలితే నీకు కనిపించేటటువంటి అన్నం వస్తుంది. సో అందుకే నక్సల్బరి అనే విలేజ్లో రైతాంగం ఏమన్నారు, ఈ భూమి మాది అన్నారు. భూమి మాది ఎందుకన్నారంటే మేమే దున్నినామన్నారు. కానీ ఇంకోవాడు ఏమన్నాడు, నీదే కావచ్చు భూమి, కాగితం నా దగ్గర ఉంది, పాస్బుక్ పట్టా అన్నాడు. కాబట్టి ఇక్కడ నక్సల్బరి ఉద్యమాన్ని మనం ఎందుకు సపోర్ట్ చేస్తామంటే ఇట్ ఈస్ జస్టిఫైడ్ స్ట్రగుల్. ఒక కవి కళాకారుడిగా మనం ఎందుకు సపోర్ట్ చేసినాం దానిని, ఆ పోయేట్గా దానికి అందుకోసం వాళ్ళ పక్షం వహించాం. సో ఆ పక్షం వహించడం వల్ల అట్లనే జీవితం స్టార్ట్ అయ్యింది. అందుకే ఈ దేశంలో భూమి సమస్య, నీళ్ళ సమస్య, అడవి సమస్య నువ్వు పరిష్కరించాలి. నువ్వు పరిష్కరిస్తే తప్పకుండా ఆ సమస్య పోతుంది. నేను అందుకే ఈ ప్రభుత్వాన్ని అడుగుతా, నీ రాజ్యాంగంలో 25% ఇంప్లిమెంట్ చేయి, అప్పుడు నీకు ప్రజలు నిజంగా వెనక్కిపోతారు. అందుకే నక్సల్బరి అనే దాని విషయంకి వచ్చే వరకు వాళ్ళు ఆయుధాలు తీసుకోను, కట్టెలు తీసుకోను, కత్తులు తీసుకోను పోరాడిండ్రు అనేది మనకు ఒక కాన్సెప్ట్ వస్తుంది. కానీ లేదా మనుషులు చంపుతారు అని అనుకుంటున్నాం. కానీ అసలు హింస ఎక్కడ జరిగింది? వాళ్ళకి జరగవలసిన అన్నము, వాళ్ళకు ఉండవలసిన రైట్, వాళ్ళకు ఉండవలసిన దొరకకపోవడం ఉంటుంది. అయ్యో రయ్యో రయ్యో అప్పల కొండో కొండో రెండో 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 రెండు దుక్కులు దున్నినొల్లు, మొక్కలు నాటినొల్లు, కొమ్మాలు కొట్టినొల్లు, పోగంటూ ఆడినొల్లు, కొండ పిల్లాలు చూడు, కొండ కోణాలు చూడు, అడవి జీవులు చూడు, బతికే జీవులు చూడు. మీరు ఇప్పుడు జరుగుతున్న స్ట్రగుల్స్లో నీవు ఒరిస్సాలోని కోరాపుట్ ప్రాంతానికి పోతే బిడ్డని తల్లి కడుపులోనే 100 రూపీస్కి అమ్మేస్తుంది. సో వాళ్ళే ఆ ప్రజలే వాళ్ళు తిరుగుబాటు చేశారు. అందుకే అలాంటి తిరుగుబాటు మనం సపోర్ట్ చేశాం. సరే, దాంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఏమున్నా ఒక ఇష్యూ జెన్యూన్ కాబట్టి నేను నా పాటల ద్వారా ఆ ప్రజలకు సపోర్ట్ చేశాను. మీరు సపోర్ట్ చేసినందుకే మీ మీద ఇంత గవర్నమెంట్స్ కానీ పోలీసులు కానీ ఇంత అగెన్స్ట్గా ఉన్నారా? నేను అసోసియేషనే కావచ్చు, దాంట్లో సభ్యున్నే కావచ్చు, దాంట్లో నాయకుని కావచ్చు, నో రిగ్రెట్. మనం ఎందుకు ప్రజల్ని నేను కాను అది కావచ్చు, అయినను కాబట్టి అనేక సార్లు శాంతి చర్చలకు ఆ ప్రభుత్వం పిలిచింది. నేను దాంట్లో ప్రతిసారి నేను వాళ్ళని కాల్చినప్పుడు వాళ్ళ గురించి ఫైట్ చేసినాను కాబట్టి నా మీద ఎంతవరకు ఎక్స్టెండ్ పోయింది. నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలంగార, మీ పాటనై వస్తున్నానమ్మో మాయమాదార, మీ పాదాలకు వందనాలమ్మో మాయమాదార, తొర్రబడ్డ ఊపిరి తిత్తి ఊదు మందిరాగాంధీస్, ఎడమ చేతి చీల్చిన తూట ఎత్తు మంది రాగండ, కిడ్నీ పొంటిపోయిన తూట మీటు మందికి నెరనేమో, ఆవెన్న పూసలున్న తూటమ్మో మాయమ్మాల, అన్నా పద పాడుదమందో మాయమ్మాదార అంటే మొట్టమొదటి షాట్ కొట్టంగానే కింద పడిపోయాను. రెండో షాట్కు విమల నా మిస్సెస్ కొట్లాడుతుంది, నా ఫ్రెండ్, ఆమె ఒడిలోకి వచ్చేసాను. మళ్ళీ రెండో షాట్, మూడో షాట్, 4, 5, 6 కొట్టారు. అప్పుడు కూడా మేలకనే ఉన్నా, ఏదో పాడినట్టు అనిపిస్తుంది అనుకున్నాం. ఇంకా అయిపోయింది, ఓకే
మన లైఫ్. స్కూటర్ మీద ఎక్కి మేము పోయినాం. నేనేం చెప్తున్నానంటే ప్రభుత్వం వై సో సీరియస్? ఎందుకు 32 కేసులు? ఎందుకు నన్ను అన్నిసార్లు జైల్లో పెట్టడం? ఎందుకు అంతగా టార్చర్? ఎందుకు వై అంటే వాళ్లకు నేను ముందే చెప్పినట్టు, మీరన్నట్టు నా దగ్గర తుపాకి లేదు, కత్తి లేదు, ఖడ్గం లేదు, నేను ఎవరిని చంపలే, ఎవరు ఎప్పుడు పెద్దగా లేదు నాకు ఈ గోసి గొంగడి గజలు. కానీ శబ్దం ద్వారా రాజ్యాన్ని ప్రశ్నించేవాడే కవి, కళాకారుడు. యూ హవ్ టు క్వశ్చన్ ది. ఆ రాజ్యాన్ని అలా ప్రశ్నిస్తూ పోయినా ఆ ప్రతి విషయంలో. భారతదేశం భాగ్యసీమర, సకల సంపదకు కొదవలేదు, బంగారు పంటల భూములున్నాయి, చావులేని మరి జీవనదులు, అంగట్లో అన్ని ఉన్నాయి, అల్లుని నోట్లో శని ఉన్నట్లు. సకల సంపదలు గల్ల దేశం దరిద్రమెట్టుందో మాయం వల్లార్, దరిద్రమెట్టుందో మా తల్లుల్లారా. అలా ప్రశ్నించాను రాజును, రాజ్యాన్ని. ప్రపంచ చరిత్రలో కవికి, కళాకారులకే రాజులు వాళ్ళు డెఫినెట్గా చెప్పాల్సి వస్తుంది. అందుగురించే నేనేమనుకుంటున్నానంటే ఇది ఐఎమ్ నాట్ ది ఫస్ట్ మ్యాన్, ఐఎమ్ నాట్ ది లాస్ట్ మ్యాన్. నాకంటే చాలా గొప్ప త్యాగం చేసిన మహాకవులు ఉన్నారు, మహా కళాకారులు ఉన్నారు ఈ ప్రపంచంలో. వాళ్ళు కూడా ఈ విధంగానే సఫర్ అయిన మనకంటే. కాబట్టి మనం మొదటి వాళ్ళం కాదు, చివరి వాళ్ళం కాదు. నేను అనుకునేది ఈ రోజు కూడా ప్రశ్నిస్తే, నిన్ననే రాసినాం, వద్దు వద్దానంగారో ఒరే మామయ్య, ఓటు బుద్ధొచ్చినావురో ఒరే మామయ్య, మనకేటి మిగిలినాయిరో ఒరే మామయ్య, కన్నీళ్ళే మిగిలినాయిరో ఒరే మామయ్య. ఊరుకుంటారా? వద్దొద్దనగా ఓటు బుద్ధొచ్చినావు. నీకు ఇంటింటికే మేము ఓటారు లిస్టు వచ్చే, దాని వెనుక చూడు రేషాను కార్డు వచ్చే, ఓటయ్యి పోందానే రో ఒరే మామయ్య, రేషను కార్డు వాయేరో ఒరే మామయ్య, ఓటేమో ఒరిజినల్ రో ఒరే మామయ్య, కార్డేమో బోగస్ అయ్యేరో. సో దట్ ఈస్ మై రియాక్షన్. నా ఓటేమో ఒరిజినల్, నీ కార్డేమో బోగస్. నా హూ ఇస్ దట్ రెస్పాన్సిబుల్? అందుకే ఈ రెండిట్లలో ఎవరి పక్షం వెళ్ళాలి? అట్లా నేను ముందే చెప్పినట్టు చాలా మంది కవులు, కళాకారులు, రచయితలు, పోయిట్లు ఒక చర్చ లేవనెత్తారు. సో అందుగురించి నేను అనుకుంటున్నా, ఈ రాజును ప్రశ్నించే ఎవరికైనా ఇదే కష్టాలు వచ్చినాయేమో, అదే పార్ట్ ఆఫ్ ఇట్. మీరు చెప్పిన ఆన్సర్ తోటే నాకు ఇంకో క్వశ్చన్ వచ్చి, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వ్యతిరేకించారు, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వ్యతిరేకిస్తున్నారు. కానీ ఈ రెండు పార్టీలు ప్రజలు ఓటేస్తేనే కదా వచ్చాయి. నేను ప్రజల్ని ఎప్పుడూ తప్పనను. ప్రజలే చరిత్రకారులు, ప్రజలే గొప్పవాళ్ళు. ఏ ప్రజలైతే ఓటేసిండ్రో ఆ ప్రజలు వాళ్ళని కూడా విమర్శిస్తారు. ఓటమ్మా ఓ ఓటమ్మా ఓ ఓటమ్మా, నిన్నెట్లా చేసి వస్తి కదా మాజమ్మ, ఎర్ర టోపీకి వేస్తే ఏడుపు తప్పలేదు, కషాయ రంగుకేస్తే గుసగుసై పాయే, గులాబీ టోపీకేస్తే గుంటనక్కై పాయే, హీరో పార్టీకి వేస్తే జీరో అయిపోయినాడు, పసుపు టోపీకి వేస్తే ఓటమ్మా మా పసుపు కుంకుమ బాజే మాయమ్మ, కాంగ్రెస్ కు వేస్తే ఓటమ్మ మాకు కన్నీళ్ళే మిగిలినాది మాజమ్మ, ఓహో ఓటమ్మ ఓటమ్మ ఓటమ్మ, నిన్నెట్లా చేసి వస్తి కదా మాజమ్మ, ఓహో ఓటమ్మ ఓటమ్మ. రాజ్యాంగం ఇచ్చినటువంటి మన స్వతంత్రంగా వచ్చిన తర్వాత ఒక రాజకీయమైనటువంటి అధికారం వచ్చింది ప్రజలకు. అంటే 1 మ్యాన్ 1 ఓట్. ఆ ఓటు ఉంది కాబట్టి 5 ఏళ్ళకో 3 ఏళ్ళకో అమ్మ దండం పెడతా, నీ కాలు మొక్తా, బామ్మర్ది చెల్లె అక్క నాకు గుద్దు అని పోతారు, లేకుంటే దే ఓటుకో. ఆ రోజు బియ్యం ధర ఎంత ఉంది, ఈ రోజు బియ్యం ధర ఎంత ఉంది, పెరిగిందా తరిగిందా? నువ్వు హైటెక్ సిటీ కట్టినందుకు మాకేమీ ఈర్ష్య లేదు, కానీ మాకు కూడా ఒక చిన్న గుడిసె ఇల్లు ఉండాలనుకుంటాం. నేను ఎందుకు ఇప్పుడు ఇన్ని పార్టీలు చెప్పిన, ఎర్రటోపీ, కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, మా హీరో పార్టీ, మా లోక్ సత్తా టోక్ సత్తా పార్టీ, వీళ్ళందరికీ ప్రజలు వేశారు మొన్న ఓట్లు. ఏ మౌలికమైన మార్పు జరిగిందంటారు?
మహాత్మా గాంధీ తీసుకొచ్చినటువంటి ఉప్పు ఫ్రీగా ఇచ్చాడట. పోని మీరు ఆ ఉప్పు అన్న ఫ్రీగా ఇస్తే పోని నేను అనేది ఇంకా ఇట్లా అనేది పర్వాలేదురా ఈ ప్రభుత్వం అనేది. అందుగురించే నేను పాలకుల్ని వాళ్ళ ఓట్లు తీసుకున్న తర్వాత చేయడం లేదనే విమర్శిస్తున్నాను. నేపాల్లో ఇలా నక్సలిజం నుంచి వచ్చి కొంతమంది పాలిటిక్స్లో నిలబడి గెలిచారంట. అది ఎంతవరకు నిజం? నిజమే మీరు అన్నది. సో అది నిజం. మన ఆంధ్రాలో కానీ ఇండియాలో కానీ అలా మీరు ముందుకొచ్చి పాలిటిక్స్లో నిలబడే ఆ ఇంట్రెస్ట్ లేదా అసలు? నేనే కాదు, ఈరోజు మనీ, మీడియా, మాఫియా, కోఫియా, తోఫియా లేకుండా నువ్వు నిలబడు మన బస్సులు అందరి నమస్కారం పెట్టా. నేను జీటీవీలో కనిపించిన కాదమ్మా, నాకు ఓటేది దండం పెడతాను. ప్రజలు తమ ఓటును అధికారాన్ని ఇచ్చి తీసుకునేటటువంటి ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ని మనం ఎవాల్వ్ చేయలేకపోయినాం. నా కోపం వస్తుంది అలాంటి విన్నప్పుడు. మన ఇండియాలో ఇలా రెవల్యూషనరీస్ ఇండియాలోనే ఉన్నారు, మిగతా దేశాల్లో అన్ని లేవు. మనం ఇంకా చేయలేకపోతున్నాం అనే కోపం రావట్లేదా జనం మధ్య? మనకు చరిత్ర తీసుకుంటే కూడా ఇక్కడ భాష, ఇక్కడ ప్రాంతము, ఇక్కడ లాంగ్వేజ్, ఇది ఒక సువిశాలమైన దేశంలో. ఆ సువిశాలమైన దేశంలో ప్రజల్ని ఒక దగ్గర తీసుకురావడం కష్టం. మీరన్నట్టు మన దేశంలో ప్రజలకు కోపం లేదని కాదు, ప్రజలకు బాధ ఉంది, కోపం ఉంది. దాన్ని పట్టేటటువంటి లెన్స్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం. అల్లూరు సీతారామరాజు ఉన్నాడు అనుకోండి. అడవిలో పోయినప్పుడు ఎవరు ప్రజల ఆకులు తింటోళ్ళు, కానీ వాళ్ళ నిర్మాణంలోకి తీసుకొచ్చాడు. వాళ్ళ ఆయుధాలని బ్రిటిష్ మీద తిరుగుబాటు చేయించాడు. కాబట్టి ఇక్కడ ఫెయిల్యూర్ ఎక్కడ ఉంది? ఈ భారతదేశానికి సరిపోయేటటువంటి కరెక్ట్గా అప్లై చేయడంలో, ప్రజల్ని సమీకరించడంలో, ఒక పెద్ద మాస్ మూమెంట్ని బిల్డప్ చేయడంలో మనం మంత్రసాని పాత్ర అనేది మర్చిపోయి ఒక్కోసారి మంత్రసాని పాత్రనే బిడ్డ తల్లే కనాలి. అందుగురించి ఇక్కడ విప్లవోద్యమంలో నీకు తెలంగాణ సాయుధ పోరాటం నుంచి కూడా బ్రహ్మాండమైన పాటలు రాశారు. బండెంక బండి గట్టు 16 మాలు గట్టు ఏ బల్లే వస్తావు కొడుకో నైజాము సర్కరోడం అలా పాటలు రాసి అక్కడ అంత పెద్ద పోరాటం వచ్చినా కూడా వెనక్కి ఎందుకు వచ్చింది? ఇంత పెద్ద నక్సలైట్ ఉద్యమం 40 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఎందుకు ముందుకు పోలే? అదే కదా మీ ప్రశ్న. దాని ప్రజలు కాదు తప్పు, నాయకులది. సరే, ఆ నాయకులు కూడా కొందరేమో లోపాలు జరిగి తప్పు జరిగిందనేమో చేతులు ఎత్తేసారు, హ్యాండ్స్ అప్. కొందరేమో చివరి వరకు కూడా పోరాడుతూ ఉన్నారు. వాళ్ళు ఏమని చెప్పారు? మేము పోరాడుతూనే ఒరిగిపోతాం, మేము అనుకున్నది రాకపోవచ్చు, కానీ మా తప్పుల్లో నుండి మీరు గుణపాఠం నేర్చుకొని మేము ఎక్కడైతే ఆపేసినామో అక్కడ నుండి కంటిన్యూ చేయమన్నారు. ఎందుకు అంకుల్ ఇప్పుడు నక్సల్ బుక్స్ కూడా చదవనివ్వరంట? అమ్మ ఎంత చదవనియొద్దంటే అంత ఎక్కువ చదువుతారు. కాదు, ఇప్పుడు బుక్స్ ఉంటే కూడా వచ్చి మిమ్మల్ని పట్టుకునే హక్కు ఉందంట పోలీసు వాళ్ళకి. అవునా? ఎవరినైనా పట్టుకోవాలంటే ఆయన ఇంట్లో ఉండవలసిన అవసరం లేదు, వాడే తీసుకొని వస్తాడు. ఒక బుక్ పెట్టుకొని వచ్చి దొరికిందంటే ఏం చేస్తావు? సో ఇక్కడ సమస్య ఏంటంటే సాహిత్యం కానీ, స్పీచ్ కానీ, పాట కానీ, మాట కానీ, ఆట కానీ, ఏది కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే రూపంలో ఉంటే దాన్ని సపరేట్ చేశారు. వాళ్ళు కూడా అదే సపరేట్ చేస్తారు. తెలంగాణ గురించి మీరు కేసీఆర్ గారికి సపోర్ట్ చేశారు, దేవేందర్ గౌడ్కి సపోర్ట్ చేశారని అన్నారు. మీరు ప్రస్తుతం తెలంగాణ గురించి మీరేం చేస్తున్నారు? అమ్మా అని కొందనాలు, అమ్మ వందనాలే మా జన్మ తెలంగాణ. అమ్మా అని కొందనాలు, అమ్మ వందనాలే మా జన్మ తెలంగాణ. గోదావరి తల్లి గొల్లు మారి ఏడ్చిన కృష్ణమ్మ తల్లి చూడు కన్నీళ్లు రాల్చిన. సింగారణి తల్లి సిన్నా పోగిన 6 జీవ చూడు 0 అయిన. కన్నీళ్లు తప్ప మనకేం మిగిలినదే మా జన్మ తెలంగాణ. ఇంతకంటే ముందు నేను ఐఎమ్ నాట్ లిమిటెడ్ టు తెలంగాణ. నా జీవితం అంతా ఈ మానవ సమాజంలో ఉండేటటువంటి సప్రెస్డ్ పీపుల్ కోసం పాడతా. అవి ఎక్కడైనా ఉండొచ్చు. ఇది రాజలాసి మరో రన్నో దీని కన్నీటి కథ వీరరన్నా. ఇది రాజలాసి మరో రన్నో దీని కన్నీటి కథ వీరరన్నా. ఇదే అన్ని జిల్లాలోన చూడు, అది అనంతపురం జిల్లా. అయ్య ప్రపంచములోన తమ్మి, దాని 13వ స్థానము సుమ్మి. అక్క కరువు కన్నీళ్ళెరా తమ్మి, అక్క నెత్తురు బారుంది సుమ్మి. ఎన్ని ఉన్నా గాని అన్ని ఉన్నా
కొడవలి ఉన్న వెన్నెలాంటి మనసు. అట్లనే నీకు మొత్తం అయ్యో రయ్యో ఓ రయ్యో అప్పల కొండో కొండో ఉత్తర తెలంగాణ ఊగుతుంది చూడు, జీడిపప్పు తోట మేడి పండు చూడు, శ్రీకాకుళం జిల్లా సింహాసనం చూడు, విజయనగర అమ్మమ్మో విజయకేతనం చూడు, సవరుల గోండుల సవాడి చూడమ్మ. అట్నుంటి తిరుగుతా. ఓ మా రాజలసీమ రాగి ముద్దలో వేరు శనగ గలుపమ్మ, బలె నోరు ఊరి దుంకమ్మ, మా తెలంగాణ పచ్చి పులుసు సప్పారి చూడమ్మ, అది బీదల్ల బిరియానమ్మ, ఎన్నో రుచులున్నా గాని పోయమ్మ. ఓ కన్న తల్లి పాలారు చేవేరమ్మ, అమ్మా నీకు వందనం మాయమ్మ నీకు వందనం, ఓహో తల్లి నీకు వందనం, తెలుగు తల్లి నీకు వందనం. ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాను? అయినో నన్ను అసలు అలా తీసుకెళ్లారు నన్ను ఒక రౌండ్. మీకోసం ఎవరో ఫోన్ చేశారంట, ఫోన్ తీసుకొస్తారండి? అమ్మా మోహన్ బాబు. ఓ అన్నా దండమే, వందనాలు. వందనాలు. మీరు జీవితంలో దేనికి భయపడకుండా ఉద్యోగం కోసం పోరాడుతున్న నిజమైన వ్యక్తి, మంచి మనసున్నవాళ్ళు. అన్నా మీ పాటలన్నా మీ మాటలన్నా గుండెల్లోకి పొడుచుకు వెళతాయి ఈ యువతకు. నేను కూడా ఎప్పుడు కుర్రవాడిని ఫీల్ అవుతుంటాను, నేను కూడా యువతే అనుకున్నా కాసేపు. మీరు మీ ఉద్యోగం, మీ ప్రిన్సిపల్స్, మీ పద్ధతులు, మీరు ఉన్నటువంటి కొన్ని విషయాలు, చాలా విషయాలు అన్నీ నేను ఏకీభవించకపోయినా కొన్ని విషయాల్లో మీ వెనకాల నడిచేదానికి నాకు అభ్యంతరం లేదు అన్నా. కానీ మిమ్మల్ని చూసినప్పుడు నాకు ఒక్కటి అనిపిస్తుంది, మీరు ఆంధ్రప్రదేశ్ కే కాదు భారతదేశానికి కూడా చాలా చోట్ల కూడా మీ మాటలు మీ పాటలు అవసరం. తెలుగు వాళ్ళకు కాకుండా హిందీ వాళ్ళకు కూడా మీ పాటలు ఇష్టపడతారు నాకు తెలుసు. మీరు తెలంగాణలో పుట్టారు కాబట్టి తెలంగాణనే కావాలనుకుంటున్నారా మీరు? నేను రాయలసీమలో పుట్టాను, రాయలసీమలో పాలకులు చాలా మంది తప్పులు చేశారు, కానీ రాయలసీమలో కూడా 10 అడుగులు 20 అడుగులు వెడల్పుండి మోకాళ్ళ లోతు నీళ్లుండి అదే నీళ్లలో స్నానం చేస్తూ అదే నీళ్లు వడగట్టుకుని తాగుతున్నటువంటి గ్రామాలు రాయలసీమలో కూడా ఉన్నాయి. తెలంగాణ ఉంది అన్న సంగతి నాకు తెలుసు, రాయలసీమ కూడా ఉంది అన్న సంగతి మీకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ మీలాంటి వాళ్ళు రాయలసీమ గురించి కూడా పోరాడాలి అని నా కోరిక. అందరూ ఒకటిగా ఉండాలి, తప్పులేదు. సమైక్య ఆంధ్ర అనేది నా సిద్ధాంతం. నటుడుగా ఎంత కంప్లీట్ ఆంధ్రదేశం అంతా నేను కావాలనుకుంటాను. ఒక తల్లిని ముక్కలు చేయడం ఇష్టం లేదు. కానీ మీలాంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమం కోసమే పోరాడుతున్నప్పుడు కొంచెం మనసు కష్టంగా ఉంది. తిరుపతిలో ఉండి మీకు మన విద్యానికేతన్లో ఉన్నాను, మీ ఆశీస్సులతో విద్యానికేతన్ ఏమిటనేది మీకు తెలుసు. అందుకని మిమ్మల్ని ఫోన్ ద్వారా క్వశ్చన్ వేయాల్సి వచ్చింది, తప్పుగా అర్థం చేసుకోకండి. లక్ష్మీ ప్రసన్న ఈజ్ యువర్ డాక్టర్. పాపకు మీరే ఆన్సర్ చెప్పండి. నేను ఆన్సర్ తీసుకుంటాను నాన్న. ఆన్సర్ తీసుకో, అందులో వదలదు. నాన్నగారు అడిగిన ప్రశ్నలో 2 విషయాలు చాలా స్పష్టంగా మాట్లాడాడు. ఈ ప్రజలు ఎక్కడ ఉన్నా కదా ఆ ప్రజల సమస్యల్ని ఆ ప్రజల పక్షముగా నువ్వు పాడాలి. కానీ అది దాంతో నేను ఏకీభవిస్తాను. నేను ముందుగానే చెప్పినట్టు అంటే ఓన్లీ భౌగోళికంగా తెలంగాణ వచ్చి అదే పరిపాలన, అదే దోపిడీ, అదే విధానము, అదే ఉన్నటువంటి అటువంటి తెలంగాణ కోసం నేను ఫైట్ చేయడం. చాలామందికి క్లారిటీ కోసం కూడా గంగమ్మ గంగమ్మ కోల్ ఘనమైన గంగా కోల్ అమ్మ గోదారి కోల్ వందనమో తల్లి కోల్ నాసిక్లో బుట్టి కోల్ నడకానే చావు కోల్ బాసర కాడొచ్చి కోల్ భాగ్యాశైలావు కోల్ ఆడుతూ పాడుతూ కోల్ గంగమ్మ వారిల్దో కోల్ భద్రాది సీతమ్మ కోల్ కాళ్ళు గడిగిన భూగోల్ శబరిని బొచ్చి కోల్ చేకండిచ్చిన కోల్ రాజామండ్రిలో కోల్ సంద్రా
జినబూకోల్ అట్లా తీసుకొని వెళ్తుంటా. అంటే గోదావరి నది యొక్క నీళ్లు నీకు బాసర్ నుంచి మొదలుకొని తెలంగాణ ప్రాంతంలో ఇన్ని వందల కిలోమీటర్లు పారుతున్నప్పుడు ఆ నీళ్లు కూడా కొన్ని ఇవ్వమనేది నా డిమాండ్. నీకు కృష్ణమ్మ ఇక్కడ నుండి కృష్ణమ్మ నది అక్కడ వరదాకా పాలి నీకు నాగార్జున సాగర్ దగ్గర ప్రాజెక్టు కట్టారు. కుడి కాల్మ ఎడమ కాల్మ. ఆ కుడి కాలువనేమో కింద ఉంటుంది, ఎడమ కాలువ ఏమో పైన ఉంటుంది. నో డౌట్ ఉండని. కుడి కాలువ నుండి పోయేది 132 TMC పోతాయి నీళ్ళు. పోని వాళ్ళు కూడా కృష్ణ అంత నా మనసులో కదా, నేను అబ్జెక్షన్ చేయడం లేదు. కానీ ఎడమ కాలువలో 132 TMCలు ఇవ్వాలి. పాలకుల గురించి నేను మాట్లాడుతాను. ఈ 132 TMC ఇచ్చేసినాక 132 TMC ఇవ్వలే. అది కట్టే వరకు ఏం చేసినారు, అది 80 TMCలు 100 అయిపోయింది. 100 అయిపోయిన తర్వాత ఇంకా కెపాసిటీ లేదని 80 అయింది. 80 అయిన తర్వాత వదిలిపెట్టేప్పుడు 60 అయింది. 60 అయిన తర్వాత యూజ్ చేసుకున్నది నీకు వాళ్ళు 40 చేసుకుంటే 20 పోయింది. ఇది వద్దని చెప్పాను. కాబట్టి మన డిమాండ్ మాకు ఓట్లు రావాలి, 119 రావాలి, 17 ఎంపీలు రావాలి. అదే దోపిడీ ఉంటుంది, అదే అన్యాయం ఉంటుంది, అదే సప్రెస్ ఉంటుంది. అటువంటి తెలంగాణ ఐఎమ్ నాట్ ఫర్ దట్. సమైక్య ఆంధ్రలో వీళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి ఎవరైనా కానీ ఒక ఇండిపెండెన్స్లో తాము నాకు ఉండాలని కోరుకుంటున్నప్పుడు ఆ వచ్చేటటువంటి తెలంగాణ మళ్ళీ అట్లా ఉండొద్దు. సో ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి ఎంప్లాయ్మెంట్ 610 జీవో ఉందండి. 610 జీవో చంద్రబాబు నాయుడు కానీ ఇంతకుముందు ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు కానీ ఇది 610 జీవో ఒక అగ్రిమెంటు. 610 జీవో వాళ్ళకి రావాల్సిన ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలే? నువ్వు ఇవ్వలేదు కాబట్టి ఎప్పుడైనా నాది నేను చేసుకుంటా అంటారు. అందుకే మా భూములు మాకు, మా నీళ్లు మాకు, మా ఉద్యోగాలు మాకు, మా వనరులు మాకు, మా అడవి మాకు. అందుకే మా తెలంగాణ మాకు. మన స్టేట్ లో ఒక లాంగ్వేజ్ మాట్లాడగలిగినప్పుడు మనమందరం కలిసి ఎందుకు ఒక ఉద్యమం లాగా ఎందుకు పోరాడకూడదు? ఈస్ట్ గోదావరి వాళ్ళు అడిగారనుకో నాది నాకు కావాలని, లేదా నీకు రాయలసీమ వాళ్ళు అడిగారనుకో నాది నాకు కావాలని. ఎందుకు వచ్చింది? దెర్ ఈస్ ఎ ప్రాబ్లమ్ ఆన్ ద రూలర్. ఇప్పుడు నా మెదక్ జిల్లా, నేను మెదక్ డిస్టిక్లో పుట్టాను. అక్కడ సింగూరు ప్రాజెక్టు కట్టారు. పట్టొచ్చి 30 TMC నీళ్ళు ఇస్తామని అన్నారు. అది 30 TMCలో నీకు అక్కడ 2 TMCల నీళ్లు 40 ఎకరాల భూమికి ఇస్తామన్నారు 1983 నుంచి. ఇన్ని జీవోలైనా ఇన్నైనాయి. నువ్వు కావలసిన నీళ్లు ఇక్కడ నీకు హైదరాబాద్ తీసుకొచ్చేసి నువ్వు ఇస్తావు, కానీ నాకు దాని కిందనే ఉన్న నాకు ఒక చెంబు నీళ్ళు ఇవ్వవు. అప్పుడు మా ప్రజలు నన్ను అడిగారు కవిగా, నేను పోయిన మొన్న అన్నా నువ్వు దీని నుంచి పాడతావు లేదు. మంజీర మంజీరా కోల్ ఆ తల్లి నీకు కోల్ ఆగే నీళ్ళేవి కోల్ పాడాలి. ఎందుకంటే అన్ఈక్వాలిటీ, ఈ అసమానత, ఎకనామికల్ అసమానతల దగ్గరనే అసలు ఇట్లా ముక్కలు చేసేటటువంటి ఉద్దేశం ప్రజలకు లేదు, పాలకులకు ఉంటుంది. రెండో విషయం కూడా రాయలసీమ, ఆంధ్రలో, ఉత్తరాంధ్రలో ఉన్న ఏ ప్రజలు కూడా తెలంగాణ వద్దని కూడా అనలే. ప్రజలు వేదాలు 80% ప్రజలు ఇక్కడ బతుకుతాం, రేపు అమెరికాకు పోయి బతుకుతాం. మనం ఎక్కడ పోయి బతకడానికి వచ్చిన వాళ్ళు, బతకడానికి వచ్చిన వాళ్ళ గురించి కాదు, దోపిడీ చేయడానికి వచ్చిన వాళ్ళ గురించే ఎప్పుడైనా పోరాటాలు జరుగుతాయి. అంటే పాలించే వాళ్ళందరూ దొంగలు అంటారా? దొంగలని ఎందుకంటే అమ్మా, ఎవరు దొంగలని కాదు, వాళ్ళు చెప్పేది చేయడం లేదు. అంటే ఒక పొలిటికల్ పార్టీ పెట్టి ఒక చీఫ్ మినిస్టర్ అయినా ఇంకో మినిస్టర్ అయినా వాళ్ళు వచ్చేది ఆ ఒక్క దీనికోసమైనా మనం ఎంత డబ్బు సంపాదించుకున్నాం అనే ఒక్క అలిగేషన్ తోటి వస్తారా వాళ్ళు? ఇప్పుడు ఉదాహరణకి నెహ్రూ నుంచి మొదలుకొని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పట్ల స్పష్టంగా ఎందుకు లేదు. మళ్ళీ తర్వాత నిన్న వచ్చే వరకు కూడా తెలంగాణ మేము ఇవ్వమని ఎవరు అనలే. ఒక ఎజెండా ముగిసిపోవాలి అంటే ఒక ఎజెండా నెహ్రూ పీరియడ్ నుంచి మళ్ళీ ఎందుకు వస్తుంది? వై డోంట్ వాంట్ టు గివ్ తెలంగాణ, నో మోర్ తెలంగాణ అని ఎందుకనలే? ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా వై ఫాల్స్లీ దే ఆర్ డైవర్టింగ్ ది పీపుల్. ది తెలంగాణ ఇష్యూ ఇట్ ఈస్ అన్ అ పొలిటికల్ ఇష్యూ దట్ షుడ్ బి రిజాల్వ్ పొలిటికలీ. అన్ని పార్టీలు, కాంగ్రెస్ వాళ్ళకి అభ్యంతరం లేదు, బీజేపీకి అభ్యంతరం లేదు, చిరంజీవికి అభ్యంతరం లేదు, సిపిఐకి అభ్యంతరం లేదు, సిపిఎం లేదు, బీజేపీకి. మరి ఎవరు వద్దంటున్నారంట? ఇప్పుడు తెలంగాణ పార్టీ అంటే టిఆర్ఎస్ అని పెట్టారు. ఇప్పుడు అది ఒక పొలిటికల్ పార్టీ అయిపోయింది. వాళ్ళు మీలాగే తెలంగాణ సపరేట్ చెయ్యాలి అంటున్నారు. వాళ్ళ ఐడియాలజీ వేరైనా వన్ థింగ్ కామన్ ఏంటంటే సపరేట్ తెలంగాణ. బట్ అప్పుడు డిఫరెన్స్ ఏ ఉంటుందండి, మీరు ఫైట్ చేసేదానికి వాళ్ళు ఫైట్ చేసేదానికి. సపరేట్ తెలంగాణ అయిపోయి ఇట్ విల్ బికమ్ అన్ అదర్ పొలిటికల్ పార్టీ డ్రామా కదా అది. మేము వాళ్ళతో ఎవరి ఎన్నికలలో నిలబడే ఏ పొలిటికల్ పార్టీతో మేము పార్ట్ కాలే. జనరల్ గా స్ట్రగుల్ సపోర్ట్ చేసినాం. కానీ ఇప్పుడు కేసీఆర్ ఉన్నారనుకోండి, కేసీఆర్ని కూడా మేము ప్రశ్న వేస్తూనే ఉన్నాం. నువ్వు ఎలక్షన్ అంటివి, మళ్ళీ ఎలక్షన్ అంటివి, మళ్ళీ ఎలక్షన్ అంటివి, మళ్ళీ ఎలక్షన్ అంటివి. నీ ప్రజలే చెప్పారు
అందుగురించే ఒక సామాజిక సమస్యని, ఒక ప్రజల సమస్యని ఓటు వరకే కుదించదలుచుకున్న అన్ని పొలిటికల్ పార్టీలు ఉద్యమాల ద్వారానే తెలంగాణ వస్తుందని మేము 5 ఏళ్ళ నుంచి పాడి 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 ఇప్పుడు కూడా పాడుతూనే ఉన్నాం. కాబట్టి ఓటు వరకే తెలంగాణ ఇష్యూను నువ్వు చూస్తే అందరూ అంటారు, మీలాంటి వాళ్ళు కూడా అంటారు, ఏందన్నా కదరా ప్రజలు ఒప్పుకోలే కదా అని. అంటే ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో తెలంగాణ వాదం తగ్గిపోయిందని అంటారా మీరు? తెలంగాణ వాదము తగ్గిపోయిందని నేను అనను, కానీ తెలంగాణ హెస్ బికమ్ ఏ డాలర్ టు ది ఇంటర్నేషనల్. అది చాలామందికి ప్రజలకు, ఇంటలెక్చువల్స్, మీ ప్రేక్షకులు కూడా అర్థం కావాలి. ఈరోజు తెలంగాణ అనేది అది ఒక పెద్ద ఇంటర్నేషనల్ మార్కెట్లో కమ్యూనిటీ అయింది. మిగిలిపోయిన భూములు, అడవి, బొగ్గు, నీళ్లు అలా పుష్కలంగా ఉన్నాయి. తెలంగాణ వాదం అనేది, నేననేది ఇంకొక రూపంలో చాలా బలంగా తయారవుతుంది. అంటే ప్రజలకు అర్థమైంది ఓన్లీ ఎన్నికల ద్వారానే తెలంగాణ రాదు, మన సమస్యల మీద మనం ఉద్యమాలు చేయాలి. సో ఆ ఉద్యమాలు ఏ రూపం ఉండాలి, ఆ ఉద్యమాలు ఏ రూపం తీసుకుంటాయి, ఆ ఉద్యమాలు ఎలా ఉంటాయో నేను ఇప్పుడే చెప్పలేను. అందుగురించే తెలంగాణ వాదము సప్రెస్ చేయబడ్డది, కానీ ఎరాడికేట్ చేయబడలే, తీసేయబడలే. అది మొదటి నుంచి, నెహ్రూ నుంచి ఇప్పటి వరకు కూడా తెలంగాణ కొన్ని రోజులు ఆగిపోతుంది. తెలంగాణ ఇప్పుడు వచ్చిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఇట్ ఈస్ నాట్ అగెన్స్ట్ ది పీపుల్. నిజంగా ఏదో 1-2% ఎక్స్ప్లాయిటర్స్కే, కానీ డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు టీచ్ ఎ లెసన్ టు ది రూలర్స్ హూ ప్రామిస్ టు గివ్ ది తెలంగాణ అండ్ డిసీవ్డ్ అగైన్, who promised to implement all the 6 point program, 8 point program. ఆ తెలంగాణని మోసం చేసేట్లో నీకు ఆంధ్ర నుండి వచ్చు, అక్కడ నుండి వచ్చిన నాయకులే కాదు, వైఎస్ఆర్ లేకుంటే బ్రహ్మానంద రెడ్డో లేకుంటే ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు కాదు, ఇక్కడ తెలంగాణ నుంచి కూడా కదా, బూరుగుల రామకృష్ణరావు మొదలుకొని, చెన్నారెడ్డి మొదలుకొని, ఇప్పుడు చాలామంది ఇక్కడ నుండి కూడా వచ్చు కదా. వీళ్ళు ఏం చేసిండ్రు? ఉదాహరణకి మొన్న తెలంగాణ ఉందనుకో, మొట్టమొదటి కాంగ్రెస్తో కలిస్తే, తర్వాత టీడీపీతో కలిస్తే, తర్వాత లోక్ సత్తతో కలిస్తే, ఎందుకు కలిసావు? ఉద్యమాలు చేయను. ఇప్పుడు మేమున్నాం, నేను ఎన్నికల్లో నిలబడలే 40 సంవత్సరాల నుంచి. ఐ డోంట్ బిలీవ్ నేను ఈ ఓట్లతోటే వస్తుందని నేను నమ్మడం. తెలంగాణ పట్ల కాంగ్రెస్ ఎట్లా ఉందో, కమ్యూనిస్ట్ పార్టీలు ఎట్లా స్పందించినాయో, ఇతర ప్రాంతీయ పార్టీలు, చిరంజీవి పార్టీ కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు పార్టీ కానీ ఎంత స్పందించిందో, అట్లనే వైఎస్ఆర్ని కూడా చూడాలి మనం. వైఎస్ఆర్ ఒక్కడే అడ్డం పడ్డాడు కాబట్టి తెలంగాణ రాలేదు అనేది కూడా కరెక్ట్ కాదు. వైఎస్ఆర్ ఎట్లయినా అడ్డం గద్దరు నేనునగా నేను ఎట్లా అడ్డం పడతా? ఎవరైనా అడ్డం పడతారు. నువ్వేం చేసినావు? వాట్ యు హావ్ డన్? నేను ధూమ్ధామ్ అని డ్యాన్స్ చేస్తే ఇంటికాడ వచ్చి పండుకోండి, నువ్వు ఓటే అంటే నువ్వు ఇంటికాడ వచ్చి పండుకోండి. తెలంగాణ ప్రజలు దే విల్ థింక్ ఓవర్ ఇట్. చరిత్రలో ఒక ఇంపార్టెంట్ విషయం నీకు చెప్తున్నాను. ఈ భారతదేశంలో తెలంగాణ ఈజ్ క్వైట్ డిఫరెంట్. అందుకే భారతదేశంలో తెలంగాణని యునాన్ అనుకుంటారు. ఇక్కడ చెమట, కన్నీళ్లు, నెత్తురు రాల్చిన ప్లేస్. ఇక్కడ బట్టల్ని, స్త్రీలని బరివాతలో బట్టలు ఇడిచి బతుకమ్మలు ఆడించిన ప్లేస్. నీ బాంచెందొరా, నీ కాల్ముక్త దొరా అని బతికిన వాళ్ళు ఎట్లా ఉంటారంటే, మొత్తం నీకు తెలంగాణలో చాలా ఇట్లా కామ్గా ఉంటారు. ఒక్కసారి ఆయుధాలు పట్టుకొని వచ్చినప్పుడు తిరుగుబాటు చేస్తారు. దట్స్ వాట్ తెలంగాణ సాయుధ పోరాటం, దట్స్ వాట్ నక్సలైట్ ఉద్యమం. నీ నార్త్ తెలంగాణ, ఉత్తర తెలంగాణ వేలాది మంది వీరులు, వేలాది మంది. ఈ రోజు నీ భారతదేశం యొక్క మావోయిస్ట్ పార్టీ నడిపిస్తున్న వాళ్ళు ఎవరు? ఆల్ ది స్మాల్ బాయ్స్, విద్యార్థి రంగం నుండి వచ్చిన వాళ్ళు ఈరోజు కేంద్ర రాష్ట్ర కమిటీలు మొత్తం కంట్రీని లీడ్ చేస్తున్నారు. కాబట్టి సామ్రాజ్యవాదం కానీ, భారతదేశ పాలకులు కానీ ఇక్కడున్న వాళ్ళు తెలంగాణ ఇవ్వరు. బికాస్ తెలంగాణ ఆల్వేస్ గో ఫర్ ఎ స్ట్రగుల్. ఏం చేశారు మొన్న ఎలక్షన్స్లలో? ఎవరైనా తెలంగాణ ఇవ్వనని అన్నారా? ఇవ్వనని చెప్పును. యు డేర్ ఇనఫ్. దట్స్ ఐ డోంట్ వాంట్ టు గివ్ తెలంగాణ. ఇప్పుడు అదే నక్సల్స్ కరువు దాడి అని లేని జనాల దగ్గరికి, ఊరుల మీదకి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర దాడులు చేస్తుంటారు. అదొకటి. ఎన్కౌంటర్లో నక్సల్స్ చనిపోతే గుర్తుకొచ్చేది హ్యూమన్ రైట్స్. పోలీసులు చనిపోతే ఆ హ్యూమన్ రైట్స్ గుర్తుకు రావా? చనిపోయిన వాళ్ళు పోలీస్ అయినా, మనిషి అయినా, ఎవరైనా మనిషి. అది 4 కాళ్ళ మనిషి, దాని పేరే కురిసి, ఒక కాలు పేరు ఓటు, ఒక కాలు పేరు న్యాయం, ఒక కాలు పేరు రాజ్యం. ఇది ఏనుగు కాళ్ళ కురిసి, మీద దించిన బరిసి. ఒక రాజ్యాన్ని పరిపాలించాలంటే ఈ దేశంలో మీరన్నట్టు ఓటు, అంటే మా పార్లమెంటు, లెజిస్లేషన్.
వాళ్ళకి కావాల్సింది జ్యుడిషియరీ, సుప్రీంకోర్టు, హైకోర్టు, ఇంకా కోర్టు. థర్డ్ వచ్చేది నీకు పరిపాలన. పరిపాలనలో స్టేట్, రాజ్యం, మిలిటరీ, పోలీస్, దెన్ ఐఏఎస్, అడ్మినిస్ట్రేషన్. ఈ డెమోక్రసీలో ఈ 4 ఏవైతున్నాయో ఈ 4ని చేసేది ఎవరు? పాలకులే కదా. పాలసీ, రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి పార్లమెంటు, ఇక్కడ ఉన్న ప్రైమ్ మినిస్టర్, వాళ్ళ క్యాబినెట్, ఇక్కడ ఉన్న ప్రతి దేశంలో ఉన్న. సో ఈ 4 ఎప్పుడైతే నీకు న్యాయం నడిపించాయో, 4 పాదములు న్యాయం నడుచుని పాడుతున్నాం, కానీ నడవనప్పుడే తిరుగుబాటు వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? తిరుగుబాటు వచ్చినప్పుడు ప్రధానంగా తిరుగుబాట్లు ఈ ఓటు ఉంటుంది కదా, కుర్చీ మీద కూర్చున్న దించడానికే. అప్పుడు రాజ్యం వస్తుంది. రాజ్యం వచ్చిన తర్వాత, స్టేట్ వచ్చిన తర్వాత తుపాకీకీడు గద్దరా లేకుంటే మీరా అని ఉండదు. ఒకసారి టిగ్గర్ నొక్కి దానికి వెళ్ళిపోతుంది. పోలీసులు ప్రభుత్వం తరఫు నుంచి ఒక రాజ్యాంగంలో భాగంగా వచ్చారు. నక్సలైట్లు ప్రజల తరఫు నుండి వెళ్ళి వాళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయిడ్, దే ఆర్ నాట్ ఎంప్లాయిడ్, ఒక ఆశయం గురించి వాళ్ళు వచ్చారు. ఇప్పుడు మరి ఎవరు చేస్తారు? ఇక్కడ నుండి కానిస్టేబుల్ ఎవరు పోవాలి, మిలిటరీ పోవాలి, అక్కడ నుండి వాళ్ళు రావాలి, ఫైరింగ్ చేసుకుంటారు, చనిపోతారు. సో మనమనేది ఏంది? యుద్ధంలో చనిపోయిన వాళ్ళ గురించి నేను కన్నీళ్ళు పెట్టడం లేదు. బూటకం ఎన్కౌంటర్ ఫేక్గా జరిగే దాని గురించే నేను పాడుతున్నాం. అందుగురించే మన పాటలలో అలాంటి వాళ్ళ గురించి చాలా పాటలు రాసాను. బట్ ఎట్ ది సేమ్ టైం కానిస్టేబుల్ గురించి కూడా రాసిన గొప్ప పాట రాశాను నేను. వడు పుట్టాకూటి కోసం కొడుకు పోలీసుల చేరినాడు, ఎప్పుడొస్తాడో కొడుకు యాడ ఉన్నాడు, వడు ఏమి తిన్నాడో కొడుకు యాడ ఉన్నాడు, ఇంట్లో పీనుగున్నా గాని ఇంగ్లం భక్తరాలే కొడుకు, ఓ కోడాలు నీలాడిల్దన్న కొడుకును ముద్దాడరాలే, వాడు ఏమి తిన్నాడో కొడుకు యాడ ఉన్నాడు. అరే కానిస్టేబుల్ చేరినప్పుడు మొట్టమొదట లాఠీ వచ్చే, ఓ తర్వాత ఏమో రైఫల్ వచ్చే, ఓ తర్వాత ఏమో ఏకే వచ్చే, ఆ కట్టేమో ఈ తుపాకొచ్చే, తుపాకి పోయి రైఫోలాయ్, 30 ఏళ్ళు గడిసిపాయే, 3 పట్టిల్ రాకపాయే, ఎన్నడొస్తాడో కొడుకు యాడ ఉన్నాడో, వాడు ఏమి తిన్నాడో కొడుకు యాడ ఉన్నాడో. వద్దు బిడ్డ పోలీసు కొలువు, అరే అందరూ నన్ను తిట్టుతుండ్రు, ఆ పోలీసు కొలువు వద్దు అంటే నువ్వు చెల్లే పెళ్ళి అయ్యేదాకా నేను అమ్మా కొలువు చేస్తానని ఆ కాళ్ళకేమో మొక్కి కొడుకు, అరే సద్ది మూట కట్టుకొని, వాడు సంకకు రైఫోలేసుకొని, చిన్న తమ్ముడు ఎటో బాయే నువ్వో ఎటో పోతావంటే, అమ్మ కొంబింగుకు పోతున్నాను, నేను అడవి నుండి బతికి వస్తే నేను అప్పు తీర్స్తానని కొడుకు, వాడు అడవిలోన కాలు పెట్టి, అరసుటు చూసి దెబ్బ కొడితే దెబ్బకొకడు ఊలినాడు, వాడు మెల్లగా 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 పోయి ఆ ముఖము చూసి గోళ్ళు చూసి, ఆ కాళ్ళు చూసి వేలు చూసి, ఆ ఛాతీ మీద గుర్తు చూసి, ఆ అన్నాదప్పులు చిన్నప్పుడు పొట్లాడిన గుర్తులు చూసి, నా కన్నా తమ్ముని చంపినాని వాడు కంట నిండా ఏడ్చెనంట, వాడు ఎన్నాడొస్తాడో కొడుకు ఏమీ దిల్లడో, అరే పొట్టాకూటి కోసం కొడుకు పోలీసుల చేరిన, ఎప్పుడొస్తాడో కొడుకు ఏమీ తిన్నడో. ఆ ఏరు దాటి వస్తుండగా ఆ స్టీమారుల్లో కొడుకు ఎప్పి, ఆ అడవి తల్లికి చేయి ఊపి, అరే తోటల్లాను కౌగలించి, అరే తూట శబ్దమొచ్చి తేను ఏరులోన మునిగి నోందే తప్పు అని ఆ ఏలినోడు అంటున్నాడు, వాడు ఎన్నాడొస్తాడో కొడుకు ఏమి తిన్నాడు.  ఒరిస్సాలో మునిగిపోయినప్పుడు ఈ పాట వచ్చింది. సో
వాళ్ళందరూ నా ఫ్రెండ్స్, నా స్నేహితులు కూడా ఎంతోమంది చనిపోయారు పోలీసులు, నా క్లాస్మేట్స్ కూడా. అట్లనే వీళ్ళ ముందు కాకుండా మాతో చనిపోయిన వాళ్ళ గురించి చాలా పాటలు రాసిన. వందనాలు వందనాలు మా బిడ్డలు మీకు వందనాలు వందనాలు రో మా కూనలు వీరులారా వీరులారా విప్లవాల సూరులారా ఒక్కరొక్కరు అరిగిపోయి సుఖనల్లో కలిసినారా ఏ దిక్కు లేనున్నాకు మా బిడ్డలు మీరు దిక్కు చూపే సుఖాలైరా మా కూనలు ఇంటి ముంగటి పెరడులోన మక్కసేలై మేము గుడుతాం వంటి కాలు మీద నిలిసి కొడుకుని ఉమ్మని తపం పడుతాం. అటు కానిస్టేబుల్ నా ఫ్రెండ్స్ చచ్చిపోయారు, ఇటు నాతో పాడిన వాళ్ళు కూడా చాలా మంది చనిపోయారు. నేను కూడా ఎప్పుడో అమరవీరుని అయిపోయేవాడు కానీ బతికాను ఏదో లక్కలీగా 6 bullets తీసుకొని. అట్లా ఎవరు చావడానికి ఎవరిని చంపడానికి ఎవరు ఇష్టపడతారు? మూవీలు. మనిషి బతకాలే, బతికే ఒక పోరాటం అన్నారు. చిన్న ఉద్యమం 4-5 స్టార్ట్ చేసిన ట్రైబల్స్ ఈరోజు ప్రభుత్వం లెక్క ప్రకారము 16 స్టేట్స్లలో ఉందట. అది గురించి శాంతి చర్చల నో మోర్ కిల్లింగ్ ఫ్రమ్ బోత్ సైడ్. దట్ ఈస్ మై డిమాండ్. ప్రధానమైన డిమాండ్ ఏంది? యు లే డౌన్ ది ఆర్మ్స్, కంఫర్ట్ టాక్స్. ఇవాళ కూడా చిదంబరం అదే అన్నాడు, ఆయుధాలు ఆడబెట్టండి మీరు రండి. ప్రభుత్వం ఏమంటది, పాలకులు ఏమంటారు, ఆయుధాలు మేమే పట్టుకొని ఉండాలి. ఎస్, ఇది విషయం మీకు చాలా క్లారిటీగా మన ప్రేక్షకులు కూడా అర్థం కావాలి. నాగలి దున్నెట్టయిన రైతు కట్టబట్టుకున్నాడంటే ఎడ్లను కొట్టి చంపడానికి కాదు, అప్పుడప్పుడు అడి అనడానికే. చీమకు కూరలు ఉన్నాయనుకోండి, అది చీమను పామును చంపడానికి కాదు, తన ఆత్మరక్షణ కోసమే. గాడిద అప్పుడప్పుడు దాన్ని బరువేస్తే ఒక లాత కొడుతుంది, అది అట్లా అని కాదు. ఆవుకు నువ్వు గడ్డేయకుండా నువ్వు పాలు పిండితే, రక్తం వచ్చేదాకా పిండితే అది పొడుస్తుంది, అది హింస కాదు. మిమ్మల్ని మీ ఫ్రెండ్స్ అందరూ ఐరన్ బాడీ అంటారంట, అవునా? ఏంలే, ఈ మధ్య ఏంటంటే ఆ బుల్లెట్ వచ్చింది కదా, ఆ బుల్లెట్ స్పైనల్ కార్డ్ అట్లనే ఉన్నది కాబట్టి అప్పుడప్పుడు అంటుంటారు, కానీ మెతక మనసు బాడి. మీకోసం కొన్ని క్లిప్పింగ్స్ తయారు చేయించాం, చూద్దామా? Pictures maybe. Who are you as a person at home? ఇంట్లో ఎలా ఉంటారు మీరు? యాక్చువల్గా నా జీవితంలో అనేక ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఈ ఫెయిల్యూర్స్లలో షేర్ చేసుకునే వాళ్ళు మా ఇంట్లో ఆమె విమల. నేను ఆ కుటుంబ జీవితాన్ని అంత అనుభవించలే, టు బి ఫ్రాంక్. నా పిల్లలకు చదువు కూడా వాళ్ళు సూర్యుడు చంద్రుడు వెన్నెల. నేను అజ్ఞాతవాసం వెళ్ళే ముందు మా చంద్రుడు మా సూర్యును హాస్టల్లో తీసుకుపోయి వదిలిపెట్టి నేను అక్కడ వచ్చి ఏడ్చి అక్కడ నుండి వెళ్ళిపోయాను. నేను అజ్ఞాతవాసంలో వచ్చినాక విమల నా మిస్సెస్ ఆ చంద్రన్ నాకు ఇంట్రడ్యూస్ చేశాడు. అట్లా జీవితంలో ఈ కష్టాలు లైఫ్ అందుంచే చాలా పాటలు నేను నా భాషలో నా లాంగ్వేజ్లో నా కోసమే రాసుకున్నాక అదే నా విజయం. వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు మీకు వందనాలు వందనాలు రోం మా కూనలు ఇంటి ముక్కు కావు కావున కాకులరిసి కలుపు తెరిసి పలుకరిస్తాం. ఎవరొస్తారో చెప్పు మారి ఎదిరి చూస్తూ మీరు కాకమ్మాలై వస్తారా మా బిడ్డ. మన చంద్ర విష్ణు క్లాస్మేట్. నేను నా ఫైరింగ్ అయిపోయిన తర్వాత నేను
చాలా రోజుల తర్వాత మన స్కూల్ వెళ్ళా. ఎక్కడ? మన తిరుపతిలో విద్యానికేతన్. అప్పుడే వీళ్ళిద్దరు వచ్చారు, మన విష్ణు చంద్ర. వాళ్ళు ఏమంటున్నారంటే ఇవాళ కాకి అరిచింది, నువ్వు వచ్చినావని అంటారు. సో అట్లా లైఫ్ మనది. బయటి ప్రపంచానికి కనిపించే గద్దర్ వేరు. ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు, ఈ దోపిడి పాలన అంతం వరకి సాయుధ పోరు ఆగదు, ఆగదు ఆగదు ఆగదు, అట్లా వెళ్ళిపోతా. సో ది అదర్ సైడ్ ఆఫ్ గద్దర్. అది చందర్ మీద పాటలు రాసేస్తా. చందు పోయినప్పుడు మీకు అయ్యో నేను తనతో ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయలే, ఒక క్లోజ్ మెంబర్ పోయినప్పుడే మనకు ఆ వాల్యూ తెలుస్తుంది అంటారు లైఫ్ మీద. అసలు నా పిల్లలకు నేను వాళ్ళతో ఆడుకోలే, వాళ్ళని ముద్దు పెట్టుకోలే. చాలా మంది ఫూలిష్ క్వశ్చన్ అడుగుతుంటారు, మీ కొడుకు చంద్ర సూర్యం అమెరికాలో ఉన్నారట. నేనన్నా తెలుసుకొని అడుగును. వాంతో చంద్రతో నేను బతికిన రోజులు, అసలు కూర్చొని తిరిగిన రోజులు హార్డ్లీగా 21 yearsలో బలిసి 1 సంవత్సరం కూడా లేదు. చిన్నప్పుడేమో తిండి లేకుండా సఫర్ అయినా, తిండి బ్యాంకులో ఉద్యోగం వచ్చి ఇంజనీరింగ్ చదువు వచ్చినప్పుడు చదువు వదిలిపెట్టేసుకున్నా. దాని తర్వాత భార్య పిల్లలతో జీవించే వయసులో అడవి పాలు చెట్ల పంట అండర్ గ్రౌండ్ పోయినా. దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత 5 తుపాకు గుళ్ళు తీసుకొని సఫర్ అయిపోయినా. సో నో రిగ్రెట్. మీకు నాన్నగారికి మీ సంబంధం ఏంటి? నాకు ఈ 5 తుపాకు గుళ్ళు పలిగిన తర్వాత అనేక మంది సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అనేక మంది సహకరించారు. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు దెమ్. వాళ్ళు ఒక పెద్ద మీటింగ్ పెట్టి దాన్ని ఖండించారు, దాన్ని ఒక ప్రొటెక్ట్ చేశారు. మీ నాన్నగారు ఏంటంటే కొంచెం ఎమోషనల్ నా లెక్క, దుంకుతాడు, దుంకాలంటే దుంకకపోతే దుంకాడు. కాబట్టి అట్లా బాగా పరిచయం. ఆయన ఏంటంటే అతన్ని నేను ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మోహన్. ఏంటంటే నారాయణమూర్తి కానీ మోహన్ కానీ వాళ్ళు యాక్టివ్గా పాల్గొన్నారు. అయితే అది అయిన తర్వాత నేను 1 సంవత్సరం వరకు నేను నీమ్స్లో ఢిల్లీలో నా ట్రీట్మెంట్ తీసుకోవాలి. అప్పుడు 2 పిల్లల్ని మీ నాన్నగారు ఆయన హాస్టల్లో ఉంచి అన్నం పెట్టి కాపాడాడు. సో థ్యాంక్ఫుల్ టు దట్ ఈస్ అన్ మెమరీ ఇన్ మై హిస్టరీ. నాన్నగారు మనసు అలాంటిది, అసలు ఆదుకోవాలని ముందుకు వచ్చేస్తూ ఉంటారు. వాట్ ఐ మీన్ టు సే, కవులు, కళాకారులు, రచయితలు నాకు చాలా గౌరవం. సో అందుగురించే నేను మీ టాక్స్లో ప్రధానంగా కూడా ఈ ప్రజలకు కానీ మన ప్రేక్షకులకు అదర్ సైడ్ ఆఫ్ గద్దర్ ఇంకా చాలా ఉంది. అటు మన ప్రేక్షకులకు, మన వాళ్ళందరికీ కూడా మీ ద్వారా నా యొక్క వందనాలు. అంకుల్, మీకు మీ పాదాభికి నా వందనాలు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ నా షోకి వచ్చినందుకు. మీరు టైం తీసుకొని అడిగిన వెంటనే కాదు అనకుండా వచ్చి ఇంత ఓపెన్ గా ఫ్రాంక్ గా మాట్లాడినందుకు. ఇదే నేను ముందే చెప్పాను, ఇది మన షో. అసలు నిజంగా చెప్పాలంటే నాకంటే గొప్ప త్యాగం చేసిన మహాకవి కళాకారులు ఉన్నారు. వాళ్ళకి చరిత్ర లేదు, వాళ్ళ పుస్తకాలు లేవు, వాళ్ళకి తిండి లేదు, వాళ్ళ జ్ఞాపకాలు లేవు, వాళ్ళు గుర్తించడం లేరు. వాళ్ళ పెయింటింగ్ ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చారు. ఐఎమ్ వెరీ లక్కీ. నేను బతికుండగానే నాకు ఇంత పేరుంది, ఇంతమంది స్నేహితులు ఉన్నారు, ఇంత చాలా మంది ఇచ్చారు, అన్ని రంగాల్లో నేను పోయాను. సో మీ దాంట్లో కూడా ఈ అవకాశం వచ్చినందుకు ఐ విష్ యూ. మీరు చాలా మంచి ఇటువంటి షోలు చేయాలి, మంచి సినిమా తీయాలి. మీరు మీ నాన్న చేసినట్టు అసెంబ్లీ రోడ్లు విష్ణు వీళ్ళు మంచి చేయాలని ఐ విష్. మీరు ఈ కళారంగంలో, ఈ వ్యవస్థలో మీది కూడా ఉండాలి కొంత ఐడెంటిటీ. నేను మామూలుగా ఫేస్ ఆఫ్ ద వాయిస్ ద్వారా సింగర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, కానీ ఈరోజు వెరైటీగా ఒక పోలిఫోనిక్ ఆర్టిస్ట్ని పిలిపించాను. మన కోసం వైజాగ్ నుంచి వచ్చారు. ఆయన ఏం చేయబోతున్నారో చూద్దామా? హలో అండి. నమస్తే. నమస్తే. మీ పేరేంటన్నారు? బొట్టా నాగేశ్వరరావు గారు. మనతో పాటు డొనాల్డ్ డక్ కూడా వచ్చింది కదా? అవునండి. మొన్న నుంచి మీ లక్ష్మీ టాక్ షో చూసి తీసుకెళ్ళమని గొడవ పెట్టిందండి. చాలా గొడవ పెట్టిందా? అమెరికాలో ఉండేటప్పుడు మీరు ఫ్రెండ్స్ అట, ఇక్కడికి వచ్చేసారని బెంగ పెట్టుకొని సారీ డొనాల్డ్. అలుగుతున్నావా? ఏ చెప్పకుండా వచ్చేసారట అండి మీరు? సో సారీ. అందుకే పిలిచాను కదా నిన్ను. ఇప్పుడు ఓకే అటండి. ఇప్పుడు ఓకే. ఏ మధ్యలో రావద్దా? ఏ మీరు మాట్లాడుకోండి. ఏంటండి? నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు?
ఓ వైజాగ్ నుంచి వచ్చావు నా కోసం. ఓ సో స్వీట్. డాడీ బాగున్నారా? డాడీ బాగున్నారు, అమ్మయ్య అన్నయ్య అమ్మయ్య. బాగున్నారు, అది బాగున్నారా? అన్నయ్య అన్నయ్య బాగున్నారు. ఏ అన్నయ్య వచ్చారా? మరి వచ్చారా? మీకు డొనాల్డ్ కి ఎన్ని సంవత్సరాల సంబంధం అండి? 97 నుంచి అండి. డొనాల్డ్ ఎలా వచ్చారు మీ లైఫ్ లోకి? యాక్చువల్గా నేను చిన్నప్పటి నుంచి వాయిస్ అంటూ వచ్చిందండి నాకు. అయితే ఒక మంచి రోజు నా ఫ్రెండ్ ఒక ఆయన కంజమర్కోటలో జాబ్ చేసేవాడు, దట్ ఇస్ నారాయణరావు అని సజెస్ట్ చేశాడు. నాగేశ్వరరావు డొనాల్డ్ వాయిస్ నువ్వు బాగా చేస్తున్నావు, మరి డొనాల్డ్ అక్కను పట్టుకోవచ్చు కదా, చాలా మంది వెంట్రలాక్విజం చేస్తారన్నారు. సో అప్పటి నుంచి నేను డొనాల్డ్ తయారు చేసుకొని ఫస్ట్ షో వచ్చానండి. ఫస్ట్ గ్రాండ్ సక్సెస్ అయింది ఓ చాలా. తర్వాత ఆల్ ఓవర్ ఇండియా ఒక 12,000 షోస్ చేశానండి. 12,000 షోస్ చేశారు. ఎస్ మ్యామ్, ఫ్యాంటాస్టిక్. అది మేడం. అండ్ ఇప్పుడు ఇది మీ ప్రొఫెషనా లేకపోతే అండి ప్రొఫెషన్ కిందలేండి ఇప్పుడు రెండు. రెండు? ఆల్వేస్ నేను ఎక్కడ ఉంటే అక్కడ నా డొనాల్డ్ ఉంటుంది. ఓకే. నేను మా బాబాయ్. నేను మా బాబాయ్ అంటే ఓ రోజు బాబాయ్ బాబు. ఆ, అయ్యా చెప్పు. సినిమా చేస్తాను. సినిమా తీస్తా ఆ. ఎవరిని పెట్టి అక్కడికి పెట్టేస్తాను. అక్క ఇప్పుడు లక్ష్మి టాక్స్ చాలా బాగుంది కదా, సూపర్ సూపర్. సూపర్ అట్టండి. సూపర్. చూస్తున్నావా నువ్వు? ఎవ్రీ రోజు వచ్చాను. రోజు చూస్తున్నావా? అండ్ మీరు నేషనల్ లెవెల్లో కూడా అవార్డ్స్ విన్ అయ్యారని విన్నాను. తీసుకున్నాను 2003 సంవత్సరంలో తీసుకున్నాను ఏ అవార్డ్? నేషనల్ అవార్డు డొనాల్డ్ వాజ్పేయి గారి చేతుల మీదుగా తీసుకున్నాను. వాజ్పేయి గారు. అవునండి, చాలా ప్రౌడ్ గా ఉందండి మీరు Thank you, ఆంధ్రాలో madam. ఉంటూ వైజాగ్ లో ఉంటూ అవును మేడం. పర్టికులర్ గా ఈ షో కోసం వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ డొనాల్డ్ వచ్చినందుకు. బాయ్ బాయ్. చాలా బాగా చేస్తాను. ఓ థ్యాంక్ యూ. నువ్వు కూడా చాలా బాగా మాట్లాడతావు. నువ్వు భలే అందంగా సిగ్గుపడతావు డొనాల్డ్. మీరు కూడా. మీరు ఓకే, వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ మచ్ యూ మేడం, అండి థ్యాంక్ యూ షోకి మేడం. వచ్చినందుకు.